మిత్రపక్షం మెన్&ఫై న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లి డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన దర్బార్ కొండయ్య నాయుడు. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషను మర్యాదపూర్వకంగా కలుసుకున్న డీఎస్పీ. గత పాలకుల నిర్లక్ష్యమే నవోదయ కాలనీ వాసులకు శాపం. మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్న నవోదయ కాలనీ వాసుల్లో పర్యటించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. 13 నెలలుగా జీతాలు ఇవ్వలేదని ఉద్యోగుల కంటతడి. మదనపల్లి మెడికల్ కళాశాల ఎదుట జీడీఏల నిరసన. జీతాలు అందించి ఆదుకోవాలని వినతి. బెంగళూరుకు చెందిన విద్యాలోక వారి సహకారంతో మదనపల్లె పట్టణంలోని గాంధీ గ్రామీణాభివృద్ధి సంస్థ సౌజన్యంతో డిజిటల్ క్లాస్ రూమ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే. ఇక డీటెయిల్స్ చూస్తే, ఈ విద్యాలోక బెంగళూరు వారి సహకారంతో స్థానిక గాంధీ గ్రామీణ అభివృద్ధి సంస్థ వారి సహకారంతో డిజిటల్ క్లాస్ రూమ్ ను వేంపల్లె ప్రభుత్వ పాఠశాల నందు మదనపల్లె శాసనసభ్యులు షాజహాన్ బాషా గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ, గాంధీ గ్రామీణాభివృద్ధి సంస్థ వారు డిజిటల్ క్లాస్ రూమ్ ను ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేయడం చాలా హర్షదాయకమన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పిల్లలు చదువు మీద మంచి పట్టు సాధించి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. సంస్థ కోఆర్డినేటర్ రమాదేవి మాట్లాడుతూ, మదనపల్లె నిమ్మనపల్లె మండలం నందు 8 ప్రభుత్వ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో ప్రతి పాఠశాలలకు 2 లక్షల రూపాయలు విలువ చేసే డిజిటల్ పరికరాలను వాలంటీర్ని ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పిల్లలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించిన ఈ విద్యాలోక వారికి మండల విద్యాశాఖ అధికారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి ప్రభాకర్ రెడ్డి, హెడ్ మాస్టర్ జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం నాయకులు సుబ్రహ్మణ్యం నాయుడు, కిషోర్ నాయుడు, గట్టు రాజా, సర్పంచ్ ప్రభాకర్, గురునాథ్ యాదవ్, జీవి నాయుడు, జేసీబీ వేణు, నాయి బ్రాహ్మణ సంఘం మంజునాథ్. డిజిటల్ క్లాస్ ఇంటర్నెట్ ద్వారా ఇవ్వడానికి గవర్నమెంట్ ఎన్జిఓ మా మేడం రమాదేవి గారు పూర్తిగా బాధ్యత తీసుకొని ఈరోజు ఎన్జిఓ నడుపుతున్నారు. ఈ ఎన్జిఓ సర్వీస్ ఓరియంటెడ్ ఎన్జిఓ. ఈ ఎన్జిఓ ద్వారా చాలా మంచి విద్యాభ్యాసం, అదేవిధంగా పిల్లలకు మంచి విద్య కల్పించడం ఈ ఎన్జిఓ ఆలోచన. అందుకోసం నేను ఈరోజు ఈ వెంపై రోజు చూసిన తర్వాత చాలా సంతోషమైంది. తప్పకుండా పిల్లలకు మంచి విద్యాభ్యాసం కల్పించడం ప్రభుత్వ బాధ్యత. దాని కోణంలో ఈరోజు మన బోర్డ్ ఎన్జిఓ రమాదేవి గారి పెట్టినారు. దీని ద్వారా ఇంకా సర్వీసెస్ మెరుగైన పద్ధతిలో చేయాలని. మదనపల్లి ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో గురువారం సిడిపిఓ సుజాతతో కలిసి గోడ పత్రికలను మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, తల్లిపాలు బిడ్డకు శక్తినిస్తాయని, తల్లిపాలకు మించిన పౌష్టిక ఆహారం లేదని అన్నారు. అంగన్వాడీలు బాలింతలలో చైతన్యం తీసుకొచ్చి బిడ్డలకు తల్లిపాలు అందించే విధంగా కౌన్సిలింగ్ ఇప్పించాలని కోరారు. అంగన్వాడీ సూపర్వైజర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు. రేపు వాళ్ళకి ఏ వ్యాధులు కూడా అంత ఈజీగా రావు. ఇమ్యూనిటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. అర్థమైందా? దానికి మీరు వాళ్ళకి చెప్పాలి. ఈరోజు మీరు పూర్తిగా ఏమైపోయిందంటే పూర్తిగా స్టైలిష్ అయిపోయింది. నెల 2-3 నెలలు పాలు ఇచ్చేయడం, అలా ఎక్కువ అప్పగించడం అట్టచ్చు. పూర్తి బాధ్యత తీసుకొని బాగా మంచి ప్రోగ్రామ్ చేయాలా. ఎంతమంది ఉన్నారు మీకు దానికి ఎట్లా మీకు ఇన్కమ్ కావాలంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి నెల 400 డెలివరీ. ఈ 400 డెలివరీలు ఎవరు ఇస్తారో వాళ్ళు డబ్బులు ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు బీపీ పూర్ ఆఫ్ ద పూరెస్ట్. అర్థం మీద వాళ్లకు మీ సహాయం చాలా అవసరం. అప్పుడు మీరేం చేయాలా? మీ దగ్గర ఉన్న మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకొని ప్రతిరోజు వాళ్ళకు మీరు చేరుకోవాలి, వాళ్ళకు పూర్తిగా అందించాలి. అప్పుడు ఏమవుతుందంటే మీరు గ్రాస్ రూట్ లెవెల్లో ఎవరు రోజు గట్టి కావాలి. రాష్ట్ర రాజధాని నిర్మాణం అంటే రాష్ట్ర నిర్మాణం. రాష్ట్ర నిర్మాణానికి చేతిస్తున్న మా చెల్లెలందరికీ తప్పకుండా నేను వాళ్ళు ఇచ్చే ఫండ్స్ ముఖ్యమంత్రి గారికి తీసుకువెళ్ళి వాళ్ళు ముఖ్యమంత్రి గారితో వాళ్ళ ఫోటో తీయించి డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారికి ఆ చేతిలో చెప్పి పెద్ద ఆయన చేతికి ఇచ్చిస్తానని చెప్పి మాటిస్తాను. 6 నెలల వరకు ఖచ్చితంగా తల్లిపాలు ఇవ్వాలని, 6 నెలల తర్వాత అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే బాలామృతము దాన్ని నెలకి 2.5 కేజీ ప్యాకెట్ ఇస్తాము. ఆ ప్యాకెట్లో రోజుకి 100 గ్రాములు చొప్పున 25 రోజులు
తల్లికి అవగాహన కల్పిస్తాము. ఆ బాలామృతంతో 100 గ్రాములు రోజు పాపకి వేడి నీళ్ళు కానీ వేడి పాలల్లో కానీ కలిపి 2 టైమ్స్ మార్నింగ్ 50 గ్రాములు ఈవినింగ్ 50 గ్రాములు తినిపించాలని, ఖచ్చితంగా 6 నెలల వరకు తల్లిపాలే ఇవ్వాలి. వాటర్ ఫీడింగ్ ఇవ్వకూడదు. బయట దొరికే సెర్లాక్ అనేది పిల్లలకి తాగిపించకూడదు అనేది అవగాహన కల్పిస్తుందండి సార్. అలాగే 6 నెలల రాష్ట్రాన్ని నిర్మాణానికి ఎంతో కొంత అమౌంట్ నేను ఇవ్వాలని చెప్పేసి నేను అనుకున్నాను. అందులో నా సగం శాలరీ నేను ఇవ్వాలనుకున్నాను. ఎందుకంటే నేను ఉండడం కూడా నాకు సొంత నిధులు లేదు. కానీ ఉన్నా కూడా నేను ఆ అమౌంట్ నేను ఇవ్వాలనేది నా సొంత నిర్ణయంగా నేను తీసుకున్నాను. సగం శాలరీ ఇవ్వాలని, నాతో పాటు కొంతమంది నా స్నేహితులు కూడా నేను మదనపల్లి డీఎస్పీగా గురువారం బాధ్యతలు స్వీకరించిన దర్బార్ కొండయ్య నాయుడు స్థానిక జడ్పీ హైస్కూల్ ఎమ్మెల్యే షాజహాన్ బాషను మర్యాదపూర్వకంగా కలుసుకుని బొకే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ శాంతి భద్రతలను కాపాడుటకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ ఆచారి, చంద్రశేఖర్ నాయుడు, శ్రీరామ వినోద్, జేసీబీ వేణు, మంజునాథ్, సురేందర్ రెడ్డి, శంషీర్, రఘుపతి నాయుడు పాల్గొన్నారు. వారం రోజుల క్రితం మదనపల్లి జడ్పీ హైస్కూల్లో పర్యటించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా విద్యార్థులతో కలిసి సహసంపత్తి భోజనాలలో పాల్గొన్నారు. ఆ సమయంలో పిల్లలతో కలిసి నేలపై కూర్చొని భోంచేసి ఎమ్మెల్యే పిల్లల అవస్థలను గమనించి డైనింగ్ హాల్ నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ వారం రోజులలోపే జడ్పీ హైస్కూల్ ఆవరణంలో డైనింగ్ హాల్ నిర్మించుటకు నేడు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ సిబ్బందితో కలిసి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణాచారి, నాగూర్వల్లి, శంషేర్, రఘుపతి నాయుడు, జేసీబీ వేణు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మదనపల్లి గ్రామీణ మండలం నవోదయ పాఠశాల సమీపంలో నివాసం ఉంటున్న నవోదయ కాలనీలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా గురువారం పర్యటించారు. కాలనీలో మౌలిక వసతుల సమస్యల తీవ్రంగా ఉన్నాయని, రోడ్లు, కాలువలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, 10 ఏళ్లుగా ఎమ్మెల్యేలుగా పనిచేసిన నాయకులు పట్టించుకోకపోవడమే వీరికి శాపమైందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక కాలనీ వాసులతో కలిసి ఆలయ నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించారు. పంచాయతీరాజ్ ఏఈ, డిఈ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ, సచివాలయ ఉద్యోగులు, ఎంపీడీఓ, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు జీవీ నాయుడు, జేసీబీ వేణు, వలసపల్లి శేఖర్ నాయుడు, జేవి రమణ, రాయచోటి శేషు, నాయి బ్రాహ్మణ సంఘం మంజునాథ్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. 10 సంవత్సరాలు పాపము 2 వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచి మొత్తం డెవలప్ చేసేసారు. ఇంకా ఫ్లైట్ దిగాలి ఇక్కడ, అంతే. అది ఒకటే తక్కువ ఉంటుంది, ఏం లేదు దిగలే. ఫ్లైట్ రేపు మొన్నటి దిగుతుంది. ఏమి అంత బాగుంది కాలనీ. ఏమి వీళ్ళు చూసిన పాపానికి పోలేదు. సిగ్గుతో తల ఉంచుకోవాలి. 1.5 నెల 2 నెలలు కూడా కాలే మేము దాదాపు ఎమ్మెల్యేకి. రోజు మేము ఏదో ఒక ఏరియా తిరుగుతూ ఉన్నాం. అర్థమైందా? ఈరోజు ఇన్ని సమస్యలు తాండవం ఆడుతూ ఉన్నాయి. చెప్పుకోవడానికి పదాలు లేవు. ఉన్నాయి సమస్యలు. ఇప్పుడు ఇస్తే ఉత్త కాలువలు ఇవాళ 1 కోటి రూపాయల కాలువలు కాలువ అంత అవసరం. అందుకోసం తప్పకుండా దీనికి అభివృద్ధి దిశలో తీసుకుపోలేదని మేము పూర్తి స్థాయిగా అధికారులకు, పంచాయతీరాజ్ వాళ్ళకు, అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకు అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది. తక్షణం ఈ అభివృద్ధి ఏమున్నా కూడా రాజకన్నా అభివృద్ధి ఏమున్నా కూడా తక్షణం సకాలంలో పరిష్కారం చేసి అభివృద్ధి చేస్తాం తెలియజేస్తాం. అన్ని సచివాలయాల అడ్మిన్లు, వెల్ఫేర్ సెక్రటరీల పైన బాధ్యత ఉంది. ఎవరైతే పెన్షన్ కోసం అర్జీలు ఇస్తారో, ఇండ్ల కోసం అర్జీలు ఇస్తారో, రేషన్ కార్డు కోసం అర్జీలు ఇస్తారో, మీ సచివాలయ కంప్యూటర్లో ఆమె అప్లికేషన్ ఫర్ ప్రపోజల్ అని చెప్పి పెట్టి ఇవన్నీ మీరు. నిమ్మనపల్లి అంబేద్కర్ కూడలిలో ఎస్సీ రిజర్వేషన్ పై ఎంఆర్పీఎస్ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 5 కేజీల కేకును కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు నరేంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుండి ఎస్ఏ రిజర్వేషన్ కోసం ఎంఆర్పీఎస్ నాయకులు, మందకృష్ణ మాదిగ నాయకులు కలిసి ఎన్నో పోరాటాలు చేశారని, ఇందులో 2024 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నరేంద్ర మోడీ, రాష్ట్రంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఎస్సీ రిజర్వేషన్ అమలు చేశారని కొనియాడారు. అలాగే పేద బడుగు వర్గాలకు, మాల మాదిగలకు కేంద్రం, రాష్ట్రానికి రుణపడి ఉంటామని, వితంతువు వికలాంగులకు వివిధ పెన్షన్లు 200 నుండి 4000కు, 6000కు, 15000కు పెంచి ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని కూడా అమలు చేసిన ఘనత రాష్ట్ర కేంద్రానికి దక్కుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు నరేంద్రబాబు, నిమ్మనపల్లె మండల అధ్యక్షులు రెడ్డి నారాయణ, వైస్ ఎంపీపీ భర్త శ్రీనివాసులు, రాజన్న, వెంకటేష్ రెడ్డి, ప్రసాద్, రాజశేఖర్, హరిబాబు, రెడ్డప్ప, శేషు, గణేష్, మోహన్ బాబు, ఎస్ రమణ, సోము, నరసింహులు, చెనరాయుడు, రామచంద్ర, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. జరగాలన్న లక్ష్యంతో 30 సంవత్సరాలుగా మాదిగ దండోరా, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ నాయకత్వంలో
నడుస్తున్న ఎంఆర్పిఎస్ ఉద్యమం నిన్నటికి విజయాన్ని ముద్దాడి ఎన్నో ఏళ్లుగా నష్టపోయిన నష్టాన్ని భర్తీ చేసుకునే విధంగా తమకు న్యాయం జరగాలి, తమ గోడు విడని అని రోడ్డుపైకి వచ్చిన మాదిగలు 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఈరోజు విజయాన్ని సాధించి ఈ దేశంలోనే అత్యున్నతమైన కోర్టుగా, పెద్ద కోర్టుగా భావించే సుప్రీంకోర్టు నందే మాదిగల న్యాయమైన డిమాండు, మాదిగలకు సంపూర్ణంగా న్యాయం జరగాలని చెప్పి రిజర్వేషన్లు ఇచ్చే హక్కు రాష్ట్రాలకు ఉన్నప్పుడు ఆ రిజర్వేషన్లు అన్ని కులాలకు అందించే బాధ్యత కూడా వాళ్ళకే ఉంటుందని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పి న్యాయాన్ని బతికిచ్చింది, ధర్మాన్ని కాపాడింది అని చెప్పి స్పష్టంగా గుర్తు చేస్తున్నాం. ఒక మనిషి ఒక లక్ష్యం కోసం పనిచేయడం అన్నది ఈ భారతదేశ చరిత్రలో నేనెన్నడూ చూడలేదని చెప్పి ఈ దేశానికి 3వసారి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారే స్వయంగా మందకృష్ణమాది గారి గురించి మాట్లాడి, తమ్ముడు నువ్వు నా చిన్న తమ్ముడు కృష్ణ, నీ నాయకత్వంలో నేను పనిచేస్తాను, నీ నాయకత్వంలో పనిచేసి మాదిగలకు న్యాయం చేసే బాధ్యత నాది అని చెప్పేసి గత సంవత్సరం నవంబర్ 11వ తారీఖున హైదరాబాద్లో జరిగిన విశ్వరూప్ మహాసభలో సాక్షాత్ నరేంద్ర మోడీ గారే మాట్లాడడం జరిగింది. మదనపల్లి సమీపంలో బీహార్ కు చెందిన రాజ్ బల్లి క్వారీలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు 2 రోజుల క్రితం చనిపోవడంతో పోస్ట్ మార్టం నిర్వహించి అతని దహన సంస్కారాల కోసం వారి బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో మదనపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్ వారు హెల్పింగ్ మైండ్స్ బృందాన్ని సంప్రదించగా అతని దహన సంస్కారాలు హిందూ సాంప్రదాయబద్ధంగా పవిత్రంగా నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ మాట్లాడుతూ ఎవరూ లేని వారికి తమ సంస్థ ముందుకు వచ్చి అనాథ మృతదేహాలను వారి వారి మత సాంప్రదాయబద్ధంగా తమ సంస్థ సభ్యుల సహకారంతో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ సభ్యులు కిరణ్, కమ్మల ఆనంద్, ఇంద్ర తదితరులు పాల్గొన్నారు. పక్కన పెడితే చనిపోయిన తర్వాత సాంప్రదాయబద్ధంగా ఉండాలా, చాలా పవిత్రంగా ఉండాలనేదే హెల్పింగ్ మైండ్స్ యొక్క గొప్ప ఆలోచన అని చెప్పొచ్చు. బీహార్కి చెందినటువంటి రాజ్బల్లి అనే అతను చనిపోవడంతో బీహార్కి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడడంతో వాళ్ళ యొక్క వారిలో పనిచేస్తున్నటువంటి సిబ్బందితో కూడా అనుక్షణం ప్రజల పక్షం MN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.